కానీ మన తెలంగాణ రాష్ట్ర పువ్వు ఏది? తంగేడు పువ్వా, గులాబీ పువ్వా? గులాబీ పువ్వా, తంగేడు పువ్వా? నాకెరుకున్న కాడికైతే తంగేడు పువ్వే. కానీ ఈ వారు తిన్నాక గులాబీ పువ్వును రాష్ట్ర పుష్పం చేసిండ్రా ఏందనిపించింది. ఎందుకంటారా? ఒక పువ్వు ఎంత ఉంటుందిలా? 5 రూపాయలు. పోని తాజాగా ఉంటే 10 రూపాయలు ఉంటుంది. ఇంకా అంతకంటే ముద్దుగుంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువ ధర వస్తుండొచ్చు. కానీ ఓ కాడ గులాబీ పువ్వును తెంపిండ్రని ఎంత జుర్మానా వేసిండ్రో తెలుసా? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అనే సినిమా డైలాగు గీ సార్కు బగ్గెరుకున్నట్టున్నది. పువ్వే కదా అని తెంపితే కొలువులకెళ్ళి వీకేస్తా అని అన్నాడు. అనుడేంది అన్నంత పని చేసిండు. అయ్యప్ప మాలేసుకున్న గీ సామి పూజకని 5 గులాబీ పువ్వులు తెంపిండంట నిమ్స్ దవాఖాన్లా. రోజు చెట్లకు నీళ్లు పోసేది నేనేనైతి, పూజకు పువ్వులు తెంపుకుంటే ఏమైతుంది అని అనుకున్నట్టున్నాడు. కానీ ఏమైందో తెలుసునా? నువ్వు చెప్పక్క. 5 పువ్వులు తెంపినందుకు ఒక్కొక్క పువ్వుకి 5,000 రూపాయలు చొప్పున 25,000 రూపాయలు పెనాల్టీ వేశారు. అబ్బాయికి 25,000 రూపాయలు పెనాల్టీ వేసి 10 రోజులు సస్పెండ్ చేశారు. మా శాలరీ వచ్చేసి 7,000 రూపాయలు. ఇన్నరా 5 పువ్వులకు 25,000 జుర్మానేసిండట. 10 రోజులు కొలువులకెళ్ళి తీసేసిండ్రట. ఇంత అన్యాయం ఉంటదా అని దావకాన్ల చిన్న చిన్న కొలువులు చేసేటోళ్ళంతా లొల్లికి దిగిండ్రు. ఇంతల్నే ఆ ట్రోకు సినిమా మంత్రి తల్సాన్ సీనన్ వస్తే గులాబీల ముచ్చట చెప్పిండ్రు వీళ్ళంతా పోయి. ఆఖరికి పెద్ద డాక్టర్తో తప్పైందనిపించిండు. కానీ చూడుండ్రి, ఇవే పువ్వులు రాలిపోతానో వాడిపోతానో ఎవ్వరు పట్టించుకోరు. కానీ నీళ్లు పోసి సాదే మనిషిని ఎంపుకుంటే ఎంత పెద్ద శిక్ష వేసిండో. మంత్రి సార్ వచ్చిండు కాబట్టి బయటపడ్డాడు. లేకుంటే 25,000 ఎన్నడు కట్టేటోడో.